గోరు చుట్టు మీద రోకటి పోటు ఎలా ఉంటుందో చవి చూస్తున్నారు గులాబీ దళాధిపతి కేసీఆర్. ఇప్పటికే ఉన్న కాళేశ్వరం, టెలిఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసు వంటి కేసులతోనే పడలేకపోతూ ఉంటే మద్యబిడ్డ పోరు ఒకటి. గతంలో కేసీఆర్ ఇదే అధికార కాంగ్రెస్ ను ఎంత అట్టుడికించారంటే పార్టీయే ఇక నామరూపాలు లేకుండా పోయేంత. కేవలం 5 సభ్యులు ఎలాంటి ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా సరే, ఇక్కడే ఉండి మైక్ ఇచ్చినా ఇవ్వకున్నా తమ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. కట్ చేస్తే టీడీపీ రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలంగాణలో దాని ఉనికినే లేకుండా చేశారు కేసీఆర్. పాలు తాగి రొమ్ము గుద్దడం, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం వంటి సామెతలు గుర్తు తెచ్చారు. ఆ సూర్య చంద్రార్కం ఉండాల్సిన తల్లి లాంటి పార్టీనే పత్తా లేకుండా చేయాలని చూశారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అంతగా తన్ను తల్లిలా ఆదరించిన పార్టీ పట్ల జనాల్లో ఒక వ్యతిరేకత నూరిపోసి ఆపై అక్కడ ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేశారు. అదే టీడీపీ ఉంటే రేవంత్ లాంటి వారు కాంగ్రెస్ పంచన చేరకపోయి ఉందిరేమో. ఎందుకంటే ఒకనాటికి కాకుండా మరొక నాటికి పార్టీ పునరుజ్జీవమై ఎందరికో ఆయన అన్నట్లు అవకాశాలిచ్చేది. ఇప్పుడు ఆ వ్యవస్థ ఎలా ఉందో చవి చూస్తున్నారు కేసీఆర్. బేసిక్గా కేసీఆర్ వ్యూహం ఏంటంటే తాను తెచ్చిన తెలంగాణ తన కొడుకు, బిడ్డ, అల్లుడు వీళ్లే ఏలుకోవాలి తప్ప మరొకరికి అవకాశమే లేదన్న కోణంలో ఆయన చీమ ఆశ ఇది. చీమ ఆశ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే చీమ తాను కుట్టగానే చనిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుందట. తదాస్తు అన్నాడట ఆ దేవుడు కూడా. అంతే, అది మనల్ని కుట్టగానే నలిపి చంపేస్తుంటాం. ఇది కూడా అంతే. కేసీఆర్ తన కుచ్చిత స్వభావం కొద్దీ పన్నిన పన్నాగమే ఇదంతా. ఇప్పుడు ఆ బాధ అనుభవిస్తున్నారు ఆయన. అసలు తెలంగాణ తెచ్చిన వారు మీరెలా అవుతారని ప్రశ్నిస్తారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. కాంగ్రెస్ ఇవ్వకుంటే, సోనియా గాంధీ దయతలుచుకుంటే ఇది సాధ్యమేనా అన్న మాట కూడా నిజమే కదా అంటారు జనం కూడా. ఇక రేవంత్ని ఆయన కూతురు పెళ్లి ఉందనగా కూడా ఎంతమాత్రం పట్టించుకోకుండా అరెస్ట్ చేసి నానా హంగామా చేశారు. ఇప్పుడు చూడండి, కాళేశ్వరం విషయంలో తమను అరెస్టు చేయరాదంటూ స్టే తెచ్చుకోవడానికి హైకోర్టు చుట్టూ తిరుగుతున్నారు కేసీఆర్, హరీష్. ఇదంతా ఆనాడు మీరు చేసిన పాపం పనడం వల్లే కదా అన్న మాట వినిపిస్తోంది. ఆ మాటకొస్తే కేసీఆర్ తనకంటూ ప్రత్యేకించి పేరక్కర్లేదని, తెలంగాణ తెచ్చినా అనే ఆకాశమంతా పేరుందని అంటారు. మరి ఈ అప్రదిష్టంతా ఏంటి? మీరు కట్టించిన ఒక ప్రాజెక్టు ఇటు కుంగిపోవడమే కాకుండా అటు ఈ ప్రాజెక్టులు ఈఎన్సీలు, ఈఈలుగా పనిచేసిన వారు ఏకంగా 1000 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డాం. బిడ్డే అవినీతి జరిగిందని బజార్కెక్కడం మీ ఆకాశమంతటి పేరుకు చిల్లుబడ్డట్టు కాదా అని ప్రశ్నిస్తున్నారు సగటు బీఆర్ఎస్ కార్యకర్తలు. అందుకే అధికారం ఉంది కదా అని మిడిసిపడితే అది పోయాక అవస్థపడాల్సి వస్తుందనడానికి కేసీఆర్ కన్నా మించిన నిదర్శనం లేదని అంటున్నారు ప్రతి ఒక్కరూ.